నమస్కారం. బాలీవుడ్ స్టార్లు వాళ్ళు తెరమీద ఎన్నో యుద్ధాలు గెలిచారు. కాని ఇప్పుడు నిజ జీవితంలో ఒక కొత్త, అసలు కంటికే కనిపించని శత్రువుతో ఫైట్ చేస్తున్నారు. ఆ శత్రువెవరో తెలుసా? అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే ఏఐ. అసలు వాళ్ల ఐడెంటిటీని కాపాడుకోవడానికి జరుగుతున్న ఈ పెద్ద పోరాటమేంటో జలిన్ ఈరోజు దాని గురించి మాట్లాడుకుందాం. సరే, ఈరోజు దీని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. గ్యాంగ్స్టర్లు, టెర్రరిస్టులు ఇలా ఎంతోమంది విలన్స్తో తెరమీద ఫైట్ చేసిన సల్మాన్ ఖాన్ ఇప్పుడు తన ఉనికికే సవాలు విసురుతున్న ఒక కొత్త శత్రువుతో పోరాడుతున్నారు. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో జరుగుతున్న గుర్తింపు దొంగతనం. ఇదేదో సినిమా కథ కాదు, టెక్నాలజీ మనల్ని ఎంతలా ప్రభావితం చేస్తుందో చెప్పే పచ్చి నిజం. ఇంతకీ సల్మాన్ ఖాన్ విషయంలో ఈ ఏఐ అనే కొత్త విలన్ ఏం చేస్తోంది? ఇది మనకు కంటికి కనిపించదు, కాని దీని ప్రభావం మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. అసలు సమస్య ఎక్కడ మొదలైందో ఒక్కసారి చూద్దాం. అయితే ఇక్కడ విషయం కేవలం ఆయన ఫేస్ను మార్ఫింగ్ చేయడం వరకే ఆగిపోలేదు. ఒక్కసారి ఆలోచించండి. ఆయన వాయిస్ను క్లోన్ చేసి ఫేక్ యాడ్స్ క్రియేట్ చేస్తే, ఆయన సిగ్నేచర్ డాన్స్ మూవ్స్ను కాపీ చేసి ఏదైనా తప్పుడు ప్రచారానికి వాడితే, చివరికి ఆయనకున్న భాయిజాన్ అనే ఇమేజ్ను వాడుకుని స్కామ్లు చేస్తే, అందుకే అంటున్నాం, ఇది కేవలం ఆయన రూపంపై కాదు, ఆయన మొత్తం పర్సనాలిటీ మీద జరుగుతున్న ఒక పెద్ద దాడి. మరి వీళ్లంతా ఏ చట్టపరమైన ఆధారం మీద పోరాడుతున్నారు? వాళ్ల వాదనకు మూలం ఒక ముఖ్యమైన కాన్సెప్ట్. దాన్నే పర్సనాలిటీ రైట్స్ లేదా వ్యక్తిత్వ హక్కులు అని పిలుస్తారు. సింపుల్గా చెప్పాలంటే, మన పేరు, మన ఫేసు, మన వాయిస్ ఇవన్నీ మన ఆస్తిలాంటివి. మనల్ని అడక్కుండా మన ఇంటిని ఎవరూ వాడుకోలేరు కదా. అలాగే మన గుర్తింపును కూడా కమర్షియల్ లాభం కోసం ఎవరూ దుర్వినియోగం చేయకూడదు. ఈ హక్కుల్లో మళ్లీ రెండు ముఖ్యమైన భాగాలున్నాయి. ఒకటి ప్రైవసీ హక్కు, అంటే మన పర్సనల్ లైఫ్లోకి అనవసరంగా ఎవరూ తలదూర్చకుండా ఉండే హక్కు. రెండోది పబ్లిసిటీ హక్కు, అంటే మన పేరు లేదా ఫేస్ని వాడి ఎవరైనా డబ్బు సంపాదించాలనుకుంటే ఆ కంట్రోల్ మన చేతుల్లోనే ఉండాలి. ఆశ్చర్యంగా మన దేశంలో ఈ పర్సనాలిటీ రైట్స్ కోసం స్పెసిఫిక్గా ఒక చట్టం లేదు. మరి కోర్టులు ఎలా రక్షణ కల్పిస్తున్నాయి? ఇక్కడే మన న్యాయ వ్యవస్థ ముందుకొచ్చింది. రాజ్యాంగంలో ఉన్న జీవించే హక్కు, గోప్యతా హక్కు ఇలాంటి వాటిని ఆధారంగా చేసుకుని ఈ కొత్త టెక్నాలజీ ముప్పును ఎదుర్కోడానికి ఒక పటిష్టమైన న్యాయ కవచాన్ని నిర్మించింది. సల్మాన్ ఖాన్ కేసుతో ఇది మొదలైందంతే. ఆయన మొదలుపెట్టిన ఈ ఫైట్ చూస్తుండగానే మొత్తం బాలీవుడ్కి పాకింది. ఇప్పుడు ఇది కేవలం ఒకరి సమస్య కాదు, మొత్తం ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు. ఈ టైంలైన్ చూస్తే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థమవుతుంది. అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, బచ్చన్స్ ఇలా ఒకరి తరువాత ఒకరు కేవలం కొన్ని నెలల గ్యాప్లోనే తమను తాము కాపాడుకోవడానికి కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. చిన్నగా మొదలైన ఈ సమస్య కార్చిచ్చులా వ్యాపించింది. ఇది కేవలం కొన్ని కేసుల వరుస కాదు. ఇండస్ట్రీలో వాళ్లు దీన్ని ఒక గ్లోబల్ లీగల్ అర్త్క్వేక్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే ఇది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ రూల్స్నే శాశ్వతంగా మార్చేయబోతోంది. ఈ సమస్య ఒక డిజిటల్ హైడ్రా లాంటిది. అంటే ఒక తల నరిగితే 10 తలలు మొలుస్తాయన్నట్టు. ఒక ఫేక్ వీడియో డిలీట్ చేస్తే 10 కొత్తవి పుట్టుకొస్తాయి. మరి ఇలాంటి శత్రువును ఎదుర్కోవడానికి మన కోర్టులు కూడా కొన్ని కొత్త పవర్ఫుల్ వెపన్స్ వాడుతున్నాయి. అవేంటో చూద్దాం. మన న్యాయ వ్యవస్థ ఒక 3 స్టెప్ స్ట్రాటజీని ఫాలో అవుతోంది. ఫస్ట్, రాజ్యాంగం మనకిచ్చిన ప్రాథమిక హక్కులను బేస్గా తీసుకుంటోంది. సెకండ్, వాణిజ్యపరమైన దుర్వినియోగాన్ని ఆపడానికున్న కామన్ లాజ్ను వాడుతోంది. ఇక ఫైనల్గా ఈ సమస్యను వెంటనే ఆపడానికి చాలా పవర్ఫుల్ ఆర్డర్స్ జారీ చేస్తోంది. ఈ అప్రోచ్ వల్లే ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తోంది. దీన్ని కోర్టుల బ్రహ్మాస్త్రం అని చెప్పొచ్చు. దాని పేరు డైనమిక్ ప్లస్ ఇంజంక్షన్. సాధారణంగా ఒక ఉల్లంఘనకు ఒకేసారి ఆర్డర్ ఇస్తారు. కానీ ఈ ఆర్డర్ వల్ల అదే కంటెంట్ మళ్లీ ఎక్కడైనా ఏ ప్లాట్ఫామ్లోనైనా కనిపిస్తే ప్రతిసారి కోర్టుకు వెళ్లనవసరం లేదు. పాత ఆర్డర్తోనే దాన్ని తీసేయొచ్చు. వైరల్ కంటెంట్కు చెక్ పెట్టడానికి ఇది ఒక సూపర్ వెపన్. న్యాయ వ్యవస్థ ఈ సమస్యను ఎంత సీరియస్గా తీసుకుందో బాంబే హైకోర్టు జడ్జి గారి మాటల్లోనే చూడండి. ఆయన అన్నట్లుగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ ఏఐ కంటెంట్ను ఎంత ఈజీగా, ఎంత హానికరంగా క్రియేట్ చేస్తున్నారో చూస్తే కోర్టు మనస్సాక్షే షాక్కు గురవుతోంది. సరే, ఇప్పటిదాకా మనం సెలబ్రిటీల గురించి మాట్లాడుకున్నాం. కాని ఈ పోరాటం కేవలం వాళ్లకోసమేనా? అస్సలు కాదు. ఈ టెక్నాలజీ రేపు మన ఇంటి తలుపు కూడా తట్టొచ్చు. ఇది మనందరినీ ఆలోచింపజేయాల్సిన విషయం. ఎలాగో చూద్దాం.
ఒక యాక్టర్ ఫేస్ను మార్ఫింగ్ చేయగల టెక్నాలజీ రేపు మన బంధువుల ఫేస్ను మార్ఫింగ్ చేసి మన దగ్గర్నుంచి డబ్బులు లాగడానికి కూడా ఉపయోగపడొచ్చు. ఫేక్ యాడ్స్, ఫైనాన్షియల్ స్కామ్స్, ఫేక్ న్యూస్, ఈ ప్రమాదం ఎవరికైనా ఎప్పుడైనా జరగచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే నంబర్ కొంచెం షాకింగ్గా ఉండొచ్చు, కానీ ఇది నిజం. 2023లో మెకాఫీ చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం మన దేశంలో దాదాపు 69% మంది, అంటే 10లో 7 ఒక నిజమైన మనిషి గొంతుకి ఏఐ క్రియేట్ చేసిన గొంతుకి మధ్య తేడా కనిపెట్టలేకపోతున్నారట. అంటే ఆలోచించండి, మన సొంత చెవులనే మనం నమ్మలేని పరిస్థితి వచ్చేసింది. అందుకే ఈ ప్రశ్న మనందరం వేసుకోవాలి. కోట్ల మంది ఫ్యాన్స్, పెద్ద పెద్ద లాయర్లు ఉన్న ఒక స్టార్ ఐడెంటిటీనే సెకండ్లలో దొంగిలించగలిగితే ఇక మనలాంటి ఒక సాధారణ వ్యక్తి గుర్తింపుకు రక్షణ ఏది? చివరిగా ఈ మొత్తం పోరాటం యొక్క సారాంశం ఒకటే: ఈ కొత్త డిజిటల్ ప్రపంచంలో ఆల్గరిథం కాదు, మనిషే తన ముఖానికి, తన స్వరానికి, తన కీర్తికి ఓనర్గా ఉండాలి. మన గుర్తింపు మన చేతుల్లోనే ఉండాలి, మెషిన్ల చేతుల్లో కాదు.